గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 8 లోక్సభ వచ్చినాయి కదా, అంటే వచ్చే ఎలక్షన్లో 8 లోక్సభ వచ్చినాయి కదా, బలపడ్డట్టే కదా. బలపడ్డది 1. ఇప్పుడు వాళ్ళ ప్రణాళిక ఏదైతుందో ఇక్కడ పొటెన్షియల్ స్టేట్ ఈరోజు బాంబే కంటే కూడా ఢిల్లీ తీసిపెట్టండి. బాంబే ఫైనాన్షియల్ స్టేట్, మొత్తం ఎంటైర్ 28 రాష్ట్రాల్లో ఫైనాన్షియల్ పొటెన్షియాలిటీ దీని దగ్గరనే ఉంది. కేసీఆర్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశాడు ఎన్నికల్లో, జాతీయ పార్టీగా విస్తరించడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిండు, ఆఫీసు తర్వాత అడ్వర్టైజ్మెంట్ చూశారు. ఇప్పుడు కూడా ఏఐసిసి వాళ్ళకుండే సమాచారం ప్రకారము దే ఆర్ బాగా తెలంగాణ నుంచి 50% ఫైనాన్షియలీ స్ట్రెంత్ ఏదైతుందో దీనివల్ల వచ్చింది అనేది ఉంది. ఈ రాష్ట్రాన్ని కొట్టాలనేది వాళ్ళకుంది. కర్ణాటక అయితే 100% నెగటివ్ డెఫినెట్ వస్తుంది. తమిళనాడు కూడా స్టాలిన్కు వ్యతిరేకత ఉంది. జస్ట్ 4-5 monthsలో ఎలక్షన్ ఉంది. నేను అనుకుంటున్నా బీజేపీ అండ్ అన్నా డిఎంకే 23-18 41 వచ్చాది. 43-44 స్టాలిన్ గవర్నమెంట్ ఫామ్ చేశాడు. ఇప్పుడు 2 అలయన్స్ అయింది. విజయన్ పార్టీ పెట్టాడు. మైనార్టీ అండ్ క్రిస్టియన్స్ ఆయనకు పోయినప్పుడు డిఎంకే ఫ్రంట్కి ఏదైతుందో కాంగ్రెస్ ఉంది, దాంట్లో లెఫ్ట్ ఉంది, మైనస్ అయినప్పుడు ఏదైతుందో అక్కడ కూడా బోటాబోటీగా సింగిల్ లార్జెస్ట్ వస్తే అన్నా డిఎంకే అండ్ బీజేపీ ఫామ్ చేయొచ్చు. హంగ్ వచ్చినా కూడా విజయన్ కలవచ్చు. బట్ సింగిల్ లార్జెస్ట్ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. మెరుగైన ఫలితాలు తమిళనాడులో. కర్ణాటకలో ఎప్పుడు ఎన్నిక వచ్చినా ఖచ్చితంగా బీజేపీ. ఇక్కడ ఏదైతుందో బీజేపీ ఇప్పుడు అంతా లేదు. బట్ బీఆర్ఎస్ డైల్యూట్ అయినప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఆల్టర్నేటివ్. ఇంకోటి, ఇది కంప్లీట్ అయినప్పుడు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది స్వాతంత్రం వచ్చిన తర్వాత. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అయింది. మాకు ఒక అవకాశం ఇచ్చిండు. ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలకు ఇచ్చిండు, కాంగ్రెస్కి ఇచ్చిండు. కానీ సామాజిక న్యాయం ఏ పార్టీలో జరగలే. సామాజిక న్యాయం చేస్తాం, ఇగో టికెట్లు ఇచ్చాము. అక్కడ బీసీ ప్రధాని మోర్ దాన్ 50%. వాజ్పేయి గవర్నమెంట్లో కానీ, జనతాలో కానీ, కాంగ్రెస్లో కానీ, దేవగౌడ కానీ, వీపీ సింగ్ ఏ క్యాబినెట్లో సామాజిక న్యాయం జరగలే. మోడీ గారి క్యాబినెట్లో 14 నుంచి ఇప్పటి వరకు ఏదైతుందో మోర్ దాన్ 50% ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ ఉన్నారు. సామాజిక న్యాయం కేంద్రంలో చేసినాము అని స్లోగన్ ఇస్తే బీజేపీ మే పవర్లోకి వచ్చే అవకాశం ఉంది. పవర్ అని కాదు, బట్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సంస్థాగతంగా కూడా నాకుండే సమాచారము వెరీ టేకింగ్ ద వెరీ ఇంట్రెస్ట్. ఇక్కడ మంచి అవకాశం ఉంది. అవసరమైతే వాళ్ళు గెలిచే అవకాశం లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటే నాకుండే సమాచారం రేపు రాబోయే రోజుల్లో ఈవెన్ బీఆర్ఎస్ కూడా మనము కేంద్రంలో బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ కొట్లాడదానికంటే మనము కలిసి కొట్లాడదాం అనొచ్చు కదా. కేసులు అజిత్ పవార్ మీద కేసు ఉంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం లేడా? ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇట్లా ఎన్ని ఉన్నాయి. ఇట్లా కేంద్రంలో ముఖ్యమంత్రులు కాపాడింది, మంత్రులను కాపాడింది, వాళ్ళ జైన్ కేసులు ఆయన పక్కకు పెట్టింది. సో రేపు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటైనా కూడా ఆశ్చర్యపోవద్దు. పార్లమెంట్ వాళ్ళకి 8 ఉన్నాయి. 8 కాదు 9 ఇస్తాడు. ఇంకో 8 ఈయన తీసుకుంటాడు. గెలిచిన కాక ఇంకో 1-2 ఇస్తాడు. అసెంబ్లీలో ఈయన 80, వాళ్ళు 40 అనొచ్చు. పవర్ షేరింగ్. ఈయన 3 ఏళ్ళు ముఖ్యమంత్రి, 2 ఏళ్ళు. ఈయన కేసీఆర్ గారు 2009లో సిపిఎం సమైక్యమన్న సిపిఎంతో కానీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా 2009లో రెండోసారి మళ్ళీ కాంగ్రెస్ వచ్చి రాజశేఖర రెడ్డి గారు తర్వాత చనిపోయాడు. బట్ ఎన్నికల రిజల్ట్ కంటే ముందే హర్యానా పోయాడు. హర్యానా పోయి ఎన్డీఏ డయాస్ మీద అడ్రస్ చేసి కరెక్ట్ రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం అన్నాడు. తర్వాత 2014 నుంచి డిఫర్ అవుతుండే వేరే సంగతి. 2014 నుంచి అన్ని అంశాల్లో ప్రతిపక్షాలకు మద్దతు చేయలే. ఇతను ఎన్నికలైతేనే మోడీ ప్రభుత్వానికి 2014 నుంచి అప్ టు 2022 వరకు అన్ని బిల్లులకు సపోర్ట్ చేసిండు. వివాదాస్పద అగ్రికల్చర్ బిల్ కూడా సపోర్ట్ చేసిండు. తర్వాత విత్డ్రా చేసుకున్నది బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ అపోజ్ చేశాడు. కేటీఆర్ మంత్రిగా ఉండి బెంగళూరు హైవేను దిగ్బంధించిండు. లాల్ బహదూర్ స్టేడియంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూడండి ఇక సంగతి చూస్తా బీజేపీ సంగతి అన్నాడు. అల్టిమేట్ పోయి సరెండర్ అయ్యిండు. కనుక రేపు బీజేపీ తోటి కలిసినా ఆశ్చర్యపడొద్దు. ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కు నెగటివ్ ఉంటే వెరీ గుడ్ రిజల్ట్ వస్తుంది అనేది నాకుండే భావన. అంటే టైమ్ ఈజ్ వెరీ బాగా లాంగ్ ఉంది. ఉల్లిగడ్డల రేటుతో బీజేపీ ప్రభుత్వం పోయి కంటిన్యూగా 15 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చింది ఢిల్లీలో. అట్లే నస్బందీ
ఫ్యామిలీ ప్లానింగ్ 75 నుంచి 77 వరకు చేయడం వల్ల ఆ ఒక్క ఇష్యూ దేశమంతా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. తో అందుకోసము చిన్న ఇష్యూ కూడా డిఫర్ అవుతుంది, చిన్న ఇష్యూ కూడా ఏదైనా జరగచ్చు. బట్ రాబోయే రోజుల్లో బీజేపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు ఓన్ రావడానికి ప్రయత్నం చేస్తారు. సామాజిక న్యాయం జరగలే, మేము వచ్చిన తర్వాత టికెట్లో కానీ మంత్రివర్గంలో కానీ సామాజిక న్యాయం చేస్తాం, ఒక అవకాశం మాకు ఇవ్వండి. మేము కేంద్రంలో 15 సంవత్సరాలు, అప్పటి వరకు 15 అయిపోతుంది కదా, సక్సెస్ఫుల్గా నడిపాము. అక్కడ సామాజిక న్యాయం చేసినాము. మేము మా దగ్గర ఏం స్కాండల్ లేవు, మాకు ఒక అవకాశం ఇవ్వమని తెలంగాణలో అప్పీల్ చేయొచ్చు. చేసినప్పుడు ఏదైతుందో రిజల్ట్స్ ఎలా ఉంటుందో తెలియదు. బీజేపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అనేది నాకుండే ఉద్దేశం. కరెక్ట్ సార్. మీరు బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఇవాళే ఒక వార్త చూసాము, మీరు కూడా చూశారు. బీఆర్ఎస్ నుంచి బాగా ప్రజాదరణ ఉన్న లీడర్లను బీజేపీ లాక్కోవాలని ఒక త్వరలో ఒక వ్యూహరచన కూడా ఢిల్లీలో చేయబోతున్నారు, ఇప్పుడు వచ్చింది. నేచురల్ కదా, ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేరారు కదా చాలా మంది. అవును, బీఆర్ఎస్ నుంచి ఉన్నోళ్ళు ఇప్పుడు బీజేపీలో ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది నాయకులు చేరారు కదా. రేపు వీళ్ళది లుకలుకలు కానీ ఏదైనా ఉండి సఖ్యతగా కేసీఆర్ అదే ఫామ్ హౌస్లో ఉండి కేటీఆర్ హరీష్ రావు సక్రమంగా పోకపోతే ఏదైతుందో, అంటే జోడీగా పోకపోతే తర్వాత, అంటే కవితను విమర్శించేంత పెద్ద నాయకురాలు కాదు ఆమె. విమర్శలకు వీళ్ళు ప్రతి విమర్శ చేయాల్సిన అవసరం లేదు, జవాబు చెప్పవలసిన అవసరం లేదు. పబ్లిక్ వెల్ నోస్ ఎవరెంత సంపాదించారు, గతంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, ఇప్పుడు వాళ్ళ ఏం పరిస్థితిలో ఉన్నారు, ఎవ్రీబడీస్ నోస్. దాన్ని మరీ రోజు స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన పని లేదు. ఏది ఏమైనా కవిత ఇస్ బిగ్ జీరో. ఆమె పార్టీ పెట్టకపోతే ఏదైనా ప్రజాహితంగా పోరాటం చేస్తే ఇట్స్ గుడ్, ఇట్స్ నైస్. ఆమె రాజకీయ పార్టీగా మలుచుకోకుండా ప్రజా సమస్యల మీద స్వచ్ఛందంగా ఏది నేను ఆశించను, ప్రజల వైపు నేను ఈ జాగృతి సంస్థ పోరాటం చేస్తుంది. అన్యాయాల కోసం న్యాయం చేయడానికి కోసం, సామాజిక న్యాయం చేయడానికి కోసం, అసమానతలు రూపుమాపడానికి కోసం. ఎవరైనా వీఆర్ గోయింగ్ టు క్రిటిక్, పాలకపక్షమైన ప్రభుత్వ పక్షమైన, పాలకపక్షము సరి అయినంగా చేయక ప్రతిపక్ష పార్టీ ఉండి వాళ్ళు ఏదైతుందో దాన్ని ఎత్తివేయకపోతే మేము ప్రజల పక్షానే ఎత్తి చూపుతామని, ఉద్యమాలు చేస్తామని, గతంలో సాధించుతా అని చెప్తుంది. నేను చేయబట్టే సాధించిన, నేనే పోరాటాలు చేసిన అంటుంది కదా. రాబోయే రోజులు అట్లా గిట్ట చేస్తే హ్యాండ్స్ అప్. రాజకీయ పార్టీగా నిర్మాణం చేస్తే మాత్రం జీరో. ఆమె అన్ని పోటీ చేసినా జీరో. ఆమె ఎలయన్స్ అయితే 1-2 గతంలో పెద్ద నాయకులు తెలుగునాడు పెట్టారు. జానారెడ్డి గారు, కేఈ కృష్ణమూర్తి, వసంతనాగేశ్వరరావు ఏం చేశారు? 89లో వాళ్ళు 5-6 టికెట్లకి అది చేశారు కదా. ఓన్లీ 5 చేయ కదా. శ్రీనివాసరెడ్డి రాష్ట్రం మంది తిరిగిండు, వీళ్ళైతే తిరగలే. ఒక 5-6 మీటింగ్లు పెట్టిండు తెలంగాణ ప్రాంతంలో అంతే. తో అరిసండి ఈమె అదే పరిస్థితి. నేను అనుకోను కదా, అంటే ఈమె పార్టీ పెట్టి సస్టైన్ కావడం అనేది అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని, అభిప్రాయాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.